హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ బ్లాగ్స్. సో చాలామంది డిఎంఎల్టీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పని అంటే రీసెంట్గా ఇంకా డేట్ వచ్చేసింది కాబట్టి సో చాలా భయంగా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఏదైనా గైడ్ లేకపోతే మెటీరియల్ లేకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి, వాటిని నేర్చుకుంటాము అని అన్నారు. సో చాలామందికి నేను చెప్పాను, అంటే ఇది లాస్ట్ మూమెంట్లో ఏంటి, ఎవరు ఏం చేయలేరు, అంటే క్లాసెస్ ఉన్నాయి డిఎంఎల్టీ కోసం, మీకు ఇంట్రెస్టెడ్ అయితే జాయిన్ అవ్వండి అని చెప్పినాను అనమాట. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా డిఎంఎల్టీ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి ఈ వీడియో చూస్తున్నట్లయితే సో వాళ్ళకు కూడా నేను చెప్తాను, డిఎంఎల్టీకి ప్రత్యేకంగా క్లాసెస్ ఉన్నాయన్నమాట. మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఆ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఇంకొక విషయం వచ్చి, ఎవరైతే ఇట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని మెసేజెస్ చేశారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో, అంటే 1 month కూడా లేదు కదా మనకి, సో దానికోసమని. అండ్ ఇంకొక విషయం మీకు తెలిసిందే కదా, నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను, డిఎంఎల్టీ ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అయినాయి ఫిబ్రవరికి అని చెప్పి. సో అది కూడా మీరు ఒకసారి చూడండి, ఆ పోస్ట్లు కూడా నేను ఇక్కడ పెడతాను. ఫస్ట్ మనకి డేట్ వచ్చిన పోస్ట్ అండ్ పోస్ట్ పోన్ అయిన పోస్ట్ అన్నీ కూడా నేను పెడతాను డిఎంఎల్టీ రిలేటెడ్. జనరల్గా బేసిక్గా డిఎంఎల్టీ అంటేనే మనకేంటంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్కి ఒక బేసిక్ నాలెడ్జ్ ఇవ్వడానికి డిఎంఎల్టీ డిప్లొమా కోర్స్ అనేది ఉందన్నమాట. ఒక హైగా ఒక గ్రాడ్యుయేట్ లెవెల్లో డిప్లొమా కోర్స్, గ్రాడ్యుయేట్ లెవెల్లో ల్యాబ్ టెక్నీషియన్ అవ్వాలి అంటే బిఎస్ఎంఎల్టీ అనేది ఉందన్నమాట. అండ్ ఇప్పుడు డిప్లొమా కోర్స్ అంటేనే ఏంటంటే బేసిక్ కోర్స్, ల్యాబ్ టెక్నీషియన్కి బేసిక్గా ఏమేమి తెలిసి ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఏమేమి అన్నట్లు ఈ యొక్క డిప్లొమా కోర్స్లో ప్రత్యేకంగా అడుగుతారు. సో దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. పెథాలజీలో చూసుకున్నట్లయితే మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తాను, పేపర్ పెన్ ఎత్తుకొని నోట్ డౌన్ చేసుకోండి. దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది, తర్వాత చెప్తా. చాలా వరకు చాలామంది మీ యూట్యూబ్ ఛానల్, ఓన్లీ మీ యూట్యూబ్ ఛానల్ చూసే మేము చాలా వరకు గైడెన్స్ అయితే పొందాము అండ్ మంచి మార్క్స్తో పాస్ అయినాము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్పి మెసేజ్ అయితే చేశారనమాట. ఇంకా రానున్న వీడియోస్లో చేద్దాం వాటిపైన కూడా ఇంట్రెస్టింగ్గా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? సో ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫర్ చేయండి పీడిఎఫ్ ఫైల్స్, ఇమేజెస్గా మీరు ఎప్పుడు సేవ్ చేసుకొని పెట్టుకోవద్దండి. సో ఎప్పుడు పెన్ బుక్ తీసుకొని రాసుకోండి దయచేసి. మీకు అప్పుడు ఆ క్వశ్చన్స్, స్పెల్లింగ్స్, చిన్న చిన్న విషయాలు కూడా, మీకు తెలియని విషయాలు కూడా బయటపడతాయి మీరు రాయడం ద్వారా. ఏమీ లేకుండా జస్ట్ మీరు అట్లా సిస్టంలోనో ట్యాబ్లోనో సెల్లోనో చదువుకుందామంటే అది ఎప్పుడు కుదరే పని కాదనమాట. సో అందుకోసం మీరు దయచేసి పెన్ను పేపర్ తీసుకొని ఈ యొక్క క్వశ్చన్స్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ కలెక్షన్ ఇందాకే చెప్పాను. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ శాంపుల్ వచ్చి మనకి బ్లడ్డే కదా. సో బ్లడ్లో ఏం సెల్స్ ప్రెసెంట్ అయినాయి, బ్లడ్ సెల్స్ అండ్ బ్లడ్ ఏ విధంగా ఫామ్ అయింది, ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ అని, సెల్ కౌంట్స్, ఈ బ్లడ్ సెల్స్ ఉన్నాయి కదా వాటిని ఏ విధంగా కౌంటింగ్ చేస్తాము, ఈ థియరీకి ప్రాక్టికల్స్కి రెండింటికి ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సెల్ స్ట్రక్చర్ అనమాట. జనరల్గా ఒక డిసీజ్ వస్తుంది అనుకోండి, సో డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది, ఒక ప్యాథోజన్ వల్ల వస్తుంది. సో దేనికి వస్తుందంటే మెయిన్ బేసిక్ ఒక సెల్కి ఎఫెక్ట్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక టిష్యూ, సో ఆ ఒక్క సెల్కి ఎఫెక్ట్ అయ్యి పూర్తిగా టిష్యూ నుండి ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాన్నే మనము ఒక డిసీజ్గా చెప్పుకోవచ్చు. అందుకు సెల్ స్ట్రక్చరు, సెల్ ఆర్గనెల్లీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చి హెచ్బి ఎస్టిమేషన్. జనరల్గా మనకి ఈజీ టెస్ట్, బేసిక్ టెస్ట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్కి ఏంటి అంటే హెచ్బి ఎస్టిమేషన్ అనమాట. నెక్స్ట్ బ్లడ్ స్మియర్ అనేది బేసిక్ అనమాట. బ్లడ్ స్మియర్లో మోస్ట్లీ బ్లడ్ సెల్స్ అనేది చూడడం జరుగుతుంది, మలేరియల్ పారాసైట్ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ బ్లడ్ గ్రూప్స్ అనమాట. బ్లడ్ గ్రూప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బేసికే కదా, ల్యాబ్ టెక్నీషియన్స్ ఏదైనా సింపుల్ టెస్ట్ చేయగలరు అంటే ఈ 3 చేయగలరు అనమాట, చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. నెక్స్ట్ ఒక డిసీజ్ వస్తుంది లేకపోతే ఏదైనా వీళ్ళు అనీమిక్గా ఉన్నారు అని చెప్పడానికి మెయిన్ వచ్చి ఈఎస్ఆర్ అండ్ పీసీవి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈఎస్ఆర్ పీసీవి గురించి కూడా మీరు చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పెథాలజీలో స్టెయిన్స్ మెయిన్ ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఉండే స్టెయిన్స్ ఏంటి అంటే లీష్మన్ స్టెయిన్, ప్యాప్ స్టెయిన్, హెచ్ఎన్ఈ స్టెయిన్ అనమాట.
నెక్స్ట్ అనీమియాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి చూసుకోండి. దాంట్లో ఎప్లాస్టిక్ అనీమియా అని, మెగలోబ్లాస్టిక్ అనీమియా అని, ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని ఉన్నాయన్నమాట. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మైక్రోటోమ్ గురించి అండ్ మైక్రోటోమీ అంటే ఏమి, నెక్స్ట్ మైక్రోటోమ్ నైవ్స్ ఏ విధంగా షార్ప్నింగ్ చేస్తాము, ఇవంతా కూడా ఒకసారి చూసుకోండి. సెక్షన్ కటింగ్ గురించి అనమాట ఇదంతా వచ్చేది. నెక్స్ట్ ఫిక్సేటివ్స్ ఏముంటాయి, నెక్స్ట్ కొన్ని ఫ్లూయిడ్స్ ఉన్నాయన్నమాట మన బాడీలో. ఆ ఫ్లూయిడ్స్ వచ్చి యూరిన్, సిఎస్ఎఫ్, సెమెను ఇలాంటివి. సో వీటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఏంటి ట్విస్ట్ అని చెప్పాను కదా, ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ అనేది నేను ఒక వీడియోలో చేసి పెట్టినానండి. అది ఇంకా ఎవరు చూడలేదో, లేకపోతే చాలా వరకు ఉన్నాయి, బాగానే వ్యూస్ ఉన్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనగానే. సో వాటిని చూసి కూడా మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారా అనేది నాకు తెలియడం లేదనమాట. అందుకే మళ్ళీ ఈ వీడియో అనేది చేసినాను. ఇప్పుడు పెథాలజీలో నేను ఇప్పుడు ఏమైతే లిస్ట్ చెప్పినానో అవి సేమ్ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పిన లిస్టే ఉంటాయన్నమాట. సో మళ్ళీ బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కూడా నేను రిపీట్ చేయదలుచుకోలేదు ఈ వీడియోలో. సో సేమ్ అదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ లింక్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్, దాని తర్వాత వాటి రిలేటెడ్ నోట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే అది చూసుకోండి ఒకసారి. క్లియర్ కట్గా మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో వాటికి రిలేటెడ్గా నేనైతే ఆన్సర్ చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బాయ్.